పిఎస్సెట్ 2024 యొక్క వెబ్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో ఈ పాటికి అందరూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ డేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్స్ ఉన్నాయో అన్నీ చూసే ఉంటారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికన్నా ముందు ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో, మెయిన్గా ఈ బ్యాచిలర్ వాళ్ళు డిగ్రీ తర్వాత ఎవరైతే బీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు దీన్ని చేయండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్లో ఉంటాయి, మీరు సెల్ఫ్గా అకాడమీ పెట్టుకోవచ్చు. సో దీనికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ మీరు గవర్నమెంట్ జాబ్స్ పీఈటీ సార్స్ కూడా మీకు హై స్కూల్స్లో 10th క్లాస్కి కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడైనా మీకు ప్రియారిటీ ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఎవరైతే పక్క పీఈటీ టీచర్స్ కానీ గవర్నమెంట్లో కానీ ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ కెరియర్ని ఎంచుకోండి. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్న దానికన్నా ఇక్కడ మీకు మంచి సెక్యూర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, అన్ని యూనివర్సిటీలో కూడా మీరు పీఈటీ సార్స్ వెళ్ళొచ్చు, డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, ఇంటర్ ఉంటాయి, గవర్నమెంట్ హై స్కూల్స్ ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో ఇంటర్ తర్వాత ఎవరైతే డిప్లొమా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలంటే మళ్ళీ డిగ్రీ కోర్స్ చేయాలి. అంటే బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా వేయాల్సి వస్తుంది. సో మళ్ళీ దాని తర్వాత ఎంపేడ్ ఉంటుంది, మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో అది చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫ్యూచర్లో ఇంకా మీకు లాభాలు కానీ ప్రమోషన్స్ కానీ అలా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ బీపెడ్ కోర్సెస్ కానీ డీపెడ్ కోర్సెస్కి జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో నోటిఫికేషన్ వచ్చేసి 37th జూలై రోజు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, రిజర్వేషన్ ఎట్లుంటుంది, వెబ్ కౌన్సిలింగ్ ఏ రోజు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటుంది, A to Z పాయింట్స్ అన్నీ అందులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఎప్పటి నుంచి అంటే 7th ఆగస్టు టు 14th ఆగస్ట్ వరకు ఉంది. సో ఒక 8 days ఉంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, రిజిస్టర్ అవ్వాలి. మీ యొక్క ర్యాంక్ కార్డ్తో రిజిస్టర్ అయ్యి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్, సో డిప్లొమా వాళ్ళు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోని అప్లై చేసుకోవాలి. అంటే ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి, 10th ఇన్కమ్ అన్నీ అప్ టు ఇంటర్. ఎవరైతే బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు డిగ్రీ మీద అప్లై చేస్తే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి అప్ టు డిగ్రీ, 10th ఇంటర్ డిగ్రీ. బీటెక్ వాళ్ళు అప్లై చేసి ఉంటే అప్ టు బీటెక్ వరకు ఉండాలి అన్ని సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ ఇష్యూ ఉన్న వాళ్ళు అండ్ ఏ సర్టిఫికేట్స్ కావాలి అవన్నీ సపరేట్ వీడియో ఇస్తాను. జస్ట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో 14th వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో, కొందరు స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ పిహెచ్ కానీ సో ఎన్సీసీ క్యాప్ కానీ ఎవరైతే ఉంటారో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మీ యొక్క సర్టిఫికేట్ తీసుకొని ఏదైతే రిజర్వేషన్ ఉన్న సర్టిఫికేట్ అండ్ మిగతా సర్టిఫికేట్స్ అన్ని ఫిజికల్గా వెళ్ళి అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. సో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్గా అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు 13th ఆగస్టు టు 14th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళాలి. నెక్స్ట్, డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉండాలి. సో ఇవి రెండు కరెక్ట్ ఉంటే మీకేమైనా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ ఉంటే వాటికి మెసేజ్ చేస్తారు. సో ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయబోయి ఇంకొకటి అప్లోడ్ చేస్తే అప్పుడు వాళ్ళు మీకు కరెక్షన్స్ చేయడానికి మెసేజెస్ పంపుతారు. సో ఇవి రెండు జాగ్రత్త పెట్టుకోండి. సో డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 14th ఆగస్ట్ రోజు వస్తుంది. నెక్స్ట్, phase 1 వెబ్ ఆప్షన్స్. సో మీ అన్ని వెరిఫై అయినాక మీకు నచ్చిన కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో డిప్లొమా వాళ్ళు డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ పెట్టుకోవాలి, బ్యాచిలర్ వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ అందరికీ ఒకటే వెబ్సైట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ కోర్సు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ 18th ఆగస్ట్ రోజు ఉంటుంది. ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి సీట్ అలాట్మెంట్ వచ్చేసి 28th ఆగస్ట్ రోజు ఉంటుంది. సో ఆ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అన్నీ ఉంటాయి. సో సీట్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ రిపోర్ట్ చేయాలి 21st to 24. సో ఒక 4 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఒక 4 sets 3 sets ఆఫ్ జిరాక్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ అన్నీ తీసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ టీసీ సబ్మిట్ చేసి జిరాక్స్ సెట్స్ అన్నీ ఇచ్చేసి కాలేజ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మళ్ళీ phase 2 కూడా ఉంటే సో phase 1 తర్వాత సీట్స్ మిగిలితే phase 2 ఉంటుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే
పక్కా మేము బీపెడ్ డీపెడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మీరు సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమైనా సర్టిఫికేట్స్ లేకుంటే ఏం చేయాలి అన్ని డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అంటే ఇప్పుడు రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండవు ఇప్పుడు కొందరికి ఎగ్జామ్స్ కానీ పీసీ సిఎంఎం రాలేవు. సో వాటి బదులు మనం ఏం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని తర్వాత టాప్ కాలేజ్ మన బీపెడ్కి కానీ డీపెడ్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో వీడియో తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మనకు 31st రోజు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ సంబంధించింది ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ సర్టిఫికేట్ సంబంధించింది కూడా వీడియో చేస్తాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.